వినగలిగిన స్టేజ్‌లో, వినగలిగిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు జవాబిస్తాడండి. చూడు ఏలి మాట్లాడినప్పుడు మరి హన్నాకి ఆ సైలెన్స్, ఆ సంవత్సరాల నుండి ఉన్న ఆ సైలెన్స్ బ్రేక్ అయిపోయిందని చూడండి. సైలెన్స్ హస్ బీన్ బ్రోకెన్ అండ్ గాడ్ హస్ ఆన్సర్డ్ హన్నా. ఎలా అంటే ఇదిగో సమాధానం కలిగి వెళ్ళు అన్నప్పుడు వెంటనే ఆమె కన్నీరు తుడుచుకొని సంతోషంగా వెళ్ళి ఇంకా మీదట ఎన్నడూ దుఃఖకంట. అంటే ఆమెకి నిజం చెప్పాలంటే అక్కడ గర్భవతి కాలేదండి అక్కడ ఇంకా. కానీ దేవుని మాట పొందుకుంది. ఆ మాటలో ఉన్న శక్తి ఏంటో ఆ బిడ్డకి తెలుసు కాబట్టి ఇంకా నాకు బాధ లేదు. ఇదిగో నేను గర్భవతినై కుమారుణ్ణి కంటాను, ఆ కుమారుణ్ణి తండ్రికి అప్పచెప్తాను అని ధైర్యంగా నమ్ముకుంటుందండి. చూడండి ఆ తర్వాత మనం ధ్యానించినప్పుడు బైబిల్ గ్రంథంలో ధ్యానించినప్పుడు ఏముంటుందో తెలుసా అండి? ఆమె ఇంటికెళ్ళిందంట. మరి తన భర్తతో తను సహవాసం చేసినప్పుడు దేవుడు తన గర్భాన్ని తెరచాడంటండి. చూడండి ఎంత గొప్ప ధన్యత. మరి చూడండి మరి దేవుడు కార్యమేంటి? గర్భఫలాన్ని ఇచ్చే దేవుడే.